సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చే నెల 3వ తేదీన విడుదల కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కేంద్రం జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ అదే నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ తర్వాత మార్చి 3న ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. ఓట్ల లెక్కింపుకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అలాగే పోలింగ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేపట్టింది. ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే